కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషంగా నిలిచింది. కార్యక్రమానికి స్థానిక వైద్యాధికారులు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్యాధికారి గంగాదేవి, ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు విజయకుమారి, వైద్యులు సుభాష్ రాజ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేసి మహిళల ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించారు. మహిళా శక్తి పెంపుతోనే సమాజం బలపడుతుందని వారు ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక తల్లి ఆరోగ్య పరిరక్షణతోనే పిల్లల భవిష్యత్తు సురక్షితమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు వరప్రసాదం లాంటివి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖుల రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు, పట్టణ కోర్ కమిటీ సభ్యులు, 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళే కాదు అందరినీ కూడాను ఈ టెస్టుల్లో ఆరోగ్యం బాగుంది, మన పిల్లల ఆరోగ్యం బాగుంది, మన కుటుంబ ఆరోగ్యం బాగుంది, కుటుంబం ఆరోగ్యం ఎంత ఖర్చు వల్ల ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఆరోగ్యం మన ఆరోగ్యం చేసుకుంటే మేడం గారు తీసుకొచ్చారు అందరూ కొంచెం కదులుతున్నారంట. అది కొంచెం హాస్పిటల్ అన్నాక ఒక దేవాలయం మాదిరిగా వచ్చిన పేషెంట్స్ని ప్రశాంతంగా రిసీవ్ చేసుకోవాలి. ఉంటుంది కాబట్టి ఎవరో విజిట్ చేసేదానికి ఇది అర్థం చెప్పేది పర్వాలేదు.